తొట్టిలో పడిన వాళ్ళు కూడా తుమ్ము చూసినా మరలా వెంటనే తీసుకుని మరలా నక్షత్రాన్ని చూసి ఆ వెలుగును చూసి సరైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు, సరైన గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. ఏమోనైనా మన జీవితంలో మానవ బలహీనతతో మనం తొట్టిలో పడుతూనే ఉంటాం, చాలా పొరపాట్లు చేస్తూనే ఉంటాం, తుమ్ము చూస్తూనే ఉంటాం, బానిసలుగా మనం వెళుతూనే ఉంటాం. వేరొక ఏమంటే చిన్న సంస్థలాగా కంప్యూటర్లో మనం తుమ్ము చూస్తూనే ఉంటాం, అశ్రద్ధలు కలిగి మనం చూస్తూనే ఉంటాం, ఆ అశ్రద్ధలు కలిగి మన విశ్వాస జీవితంలో జీవిస్తూనే ఉంటాం. కానీ తేరుకొని బయటకు వచ్చి మరలా మనం చూపినటువంటి ఆ మార్గాన్ని సరైన మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో మనం మన విశ్వాస జీవితం మనం అంటాం, నేను రక్షణ పొందేశానని. రక్షణ ఒకసారి పొందితే అయిపోతుంది, నిరంతరం కూడా మనం అది మన జీవితంలో పొందుతూనే ఉండాలి. ఎందుకో తెలుసా, మనుషుల్ని పాపాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి మనం జ్ఞానస్నానాన్ని స్వీకరించి క్రీస్తుల మన విశ్వాసాన్ని ప్రకటించి క్రీస్తుని మనం ధరించి ఆ క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ పొందడానికి ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ప్రాసెస్ ఆగిపోతుంది. ప్రాసెస్ సక్సెస్ అనేది ఒక ప్రాసెస్ లాంటి విషయం అనేది ప్రాసెస్. అది ఒకరోజు అయిపోతుంది, అది కొనసాగుతూనే ఉంటుంది ఈ జీవితాంతం వరకు కూడా. ఈ జీవిత ప్రయాణంలో నీవు ఆ తప్పు చేసుకున్నదాన్ని సరి చేసుకుంటూ మరలా సరైన మార్గంలో వస్తూ నీవు సరైనటువంటి జీవితాన్ని జీవిస్తే, సరైన మార్గంలో ప్రయాణం చేస్తే తప్పకుండా నీవు మార్గాన్ని చేరుకునే. చివరిగా నేను చెప్పే మాట